హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియోలో పునుగుల పులుసుని ఎలా చేసుకోవాలో చూద్దామా? పునుగుల పులుసు చిక్కగా టేస్టీగా రావట్లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. సింపుల్ ట్రిక్స్తో పునుగుల పులుసుని చేసేయొచ్చు. పాత రోజుల్లో మా అమ్మ చేసి పెట్టిన పునుగుల పులుసు రుచి ఎప్పటికీ మర్చిపోలేము. అదే టేస్ట్తో, అదే ఫ్లేవర్తో ఈరోజు నేను మీకు పరిచయం చేయబోతున్నాను. లంచ్లోకైనా డిన్నర్లోకైనా 20 మినిట్స్లో అద్భుతమైన రుచితో పునుగుల పులుసు ఇలా చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి, ఫిదా అయిపోతారు. ఎప్పుడైనా ఇంట్లో చేసుకునేటప్పుడు పునుగుల పులుసు నీళ్ళల్లాగా అవుతుందా? అయితే ఈరోజు మీ సమస్యకి పరిష్కారం దొరికింది. సూపర్ టేస్టీతో చిక్కటి పులుసుతో అచ్చం పెళ్ళిళ్ళలో చేసే రుచితో ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అంతకంటే ముందు మన ఛానల్లో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మన ఛానల్ 500 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది. 500 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయితే గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నా. ఇది నేను ఒక్కదాన్నే అనుకుంటే అవ్వదండి, మీరు కూడా అనుకోవాలి. త్వరగా 500 చేసేయండి. గివ్ అవేకి రూల్స్ ఏమీ లేవు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్కి లైక్ అండ్ కామెంట్ చేయాలి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. రెసిపీలోకి వెళ్తే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 2 టమాటోలు కట్ చేసి తీసుకోవాలి. అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు పునుగులను ఇలా మధ్యలోకి కోసుకోవాలి. కొయ్యడం వల్ల పులుసు మొత్తం పీల్చుకొని పునుగులు జ్యూసీగా, పుల్ల పుల్లగా, కారం కారంగా టేస్టీగా ఉంటాయి. తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ మెంతులు, అలాగే కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని వేగనివ్వాలి. ఆనియన్స్ వేగాక కట్ చేసుకున్న టమాటో ముక్కలను వేసి మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపి 2 నిమిషాలు వేగనివ్వాలి. తర్వాత మీ టేస్ట్కి సరిపడా కారం వేసుకొని ఒకసారి కలిపి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేయాలి. ఇప్పుడు 1 కప్పు వాటర్ వేసుకొని ఒకసారి కలిపి కొంచెం కరివేపాకు వేసి మూత పెట్టి పులుసుని మరగనివ్వాలి. పులుసు మరిగిన తర్వాత 2 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి. 2 నిమిషాల తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసి కొంచెం కొత్తిమీర వేసుకొని ఉడకనివ్వాలి. తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మన టేస్టీగా పునుగుల పులుసు రెడీ. వేడి వేడి అన్నంలో ఈ పునుగుల పులుసుని వేసుకుని తింటే ఆ టేస్టే వేరు. పునుగులు పులుసుని మొత్తం పీల్చుకొని జ్యూసీగా ఎలా ఉన్నాయి చూసారా? తింటూ ఉంటుంటే పుల్లగా టేస్టీగా భలే ఉంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందని నాకు కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. 500 సబ్స్క్రైబర్స్ని త్వరగా కంప్లీట్ చేసేయండి. మళ్ళీ చెప్తున్నాను, గివ్ అవేకి ఎటువంటి రూల్స్ లేవు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ని ఫుల్గా చూస్తూ అండ్ లైక్ కామెంట్ చేయాలి. అండ్ వీలైతే షేర్ కూడా చేయండి. సరే మరి అయితే వెళ్ళొస్తాను. మరొక వీడియోతో కలుద్దాం.